ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలోనే హిందూ ముస్లిం భాయి భాయ్ అనే పదం వినపడడంతో పాటు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే రంజాన్ మాసం నడుస్తుంది. ముఖ్యంగా మనకు విజయనగరం పట్టణంలో ఉన్న సూఫీ ఆధ్యాత్మిక క్షేత్రంలో మార్చి 2 నుంచి 30వ తారీఖు వరకు రంజాన్ దీక్షలు అయితే జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ప్రతిరోజు రాత్రిపూట ఇఫ్తార్ విందు స్వీకరిస్తారు. వారితో పాటు ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 1000 మందికి ఇక్కడ ఖలీల్ బాబు సారథ్యంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి ఇఫ్తార్ విందునైతే పెడుతున్నారు. నిజంగా ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఇది ఎంతగా అంటే గడిచిన 66 సంవత్సరాలుగా ఖలీల్ బాబు ఈ ఉపవాస దీక్షలను నిర్వహించడంతో పాటు ఈ బాబామెట్లో ఉన్న 1000 మందికి ప్రతిరోజు కూడా ఇఫ్తార్ విందును అందిస్తూ వారి మన్ననలను పొందుతున్నారు. ఖలీద్ బాబుతో పాటు ఆయన కుమారుడు అహ్మద్ బాబు కూడా ఇలా రంజాన్ ఉపవాస దీక్షల కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఒకరికి ఇద్దరికి పెట్టడం అంటే చిన్న విషయం, కానీ ప్రతిరోజు కూడా 1000 మందికి ఇఫ్తార్ విందు ఇచ్చి ఆ అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ప్రార్థన చేయడం నిజంగా గొప్ప విషయం. అందుకే హిందూ ముస్లిం బాయి బాయి అన్న విషయం అయితే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా స్వీకరిస్తారు. ఈ పవిత్ర రంజాన్ మాసం రోజున ఇఫ్తార్ విందు స్వీకరించి అక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా గడుపుతూ ముస్లిం సోదరులతో మమేకమవుతున్నారు. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇఫ్తార్ విందు అంటే విజయనగరం అని, రంజాన్ మాసం వస్తే బాబామెట్లో ఉన్న ఈ క్షేత్రం ఎంతో సందడిగా ఉంటుందని చెప్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం కదండి ఈ విషయం.